అందరూ కలిసి హృదయపూర్వకముగా ఇదే మాట ఇదే పాట హృదయాంతరంగంలో నుండి స్తుతిద్దాం. హృదయంలో నుండి మనం స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం. అందరం చెబుదాం, దేవా 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 నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలుగునయ్యా. అది మేము మర్చిపోతున్నాము దేవా, నీకు స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. అందరం స్వీకరిద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. రాజా నీ సన్నిధిలోనే యేసయ్యా వచ్చునే
బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. అమ్మయ్యా, ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలుగు అయ్యా. కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకు, బాధల నుండి విడిపించుటకు అయ్యా మీరు సంసిద్ధంగా ఉన్నారు అయ్యా. నీకు వందనాలు. మీరు రాకపోతే మేమేమైపోతాం, నువ్వు రాకపోతే మేమేమైపోతాం. అవునయ్యా, క్రిస్మస్ అదే కదయ్యా, మీరు వచ్చారు, మా గురించి పుట్టారు, మా గురించి మరణించారు, మా గురించి తిరిగి రానై ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. మేమందరం కలిసి దేవా మీరు రాకడకై సిద్ధపరచడానికి కృప చూపించి సహాయము చేసి తద్వారా నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం ఒకసారి హల్లెలూయా. అందరం కూడా చెబుదాం ఒకసారి స్మరిద్దామా. హల్లెలూయా. మంచిదండి. ప్రేమ ద్వారా కూడొచ్చినటువంటి అందరికీ, సంఘ పెద్దలకి, ఆత్మీయులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పండుగ బాగా జరుపుకున్నారా? హల్లెలూయా. పండుగ చాలా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి నిత్యము ఆ పండుగ మన కుటుంబంలో ఉండునుగాక. ప్రతిరోజు పండుగ చేసుకుందాం. ప్రార్థనలలో పండుగ, ఉపవాస ప్రార్థనలలో పండుగ, ఆదివారం పండుగ, సోమవారం పండుగ, మంగళవారం పండుగ. కాబట్టి అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో వెళ్ళి మనము వాక్యాన్ని మహాపరిశుద్ధమైన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాతోనూ నాతో అందరితో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఏ మాసంలో ఉన్నాము? ఏ మాసము? డిసెంబర్ మాసంలో. చివరి ఈ సంవత్సరము చివరి రోజులలో ఉన్నాము. ఇంకెన్ని రోజులు ఉన్నది? దాదాపు 28 3 రోజులు మాత్రమే ఉన్నది. ప్రేమ వల్ల ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఏంటి ఆలోచన అంటే కనుక 2025వ సంవత్సరములో చివరి మాసములో చివరి రోజులలో ఉంటుండగా మన యొక్క భక్తి జీవితము ఏ విధంగా ఉన్నది? చివరి మాసంలో ఉంటుండగా ప్రేమ వల్ల ఈ యొక్క 2025వ సంవత్సరము నుండి 2026వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రేమ వల్ల ఏమైనా డిఫరెంట్, ఏమైనా కొత్తగా లేకపోతే అభివృద్ధి చెందిందా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయమై ఉన్నది. అంతేనంటారండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇంటర్ చదివేటటువంటి వ్యక్తి కావచ్చు, 10th చదివేటటువంటి వ్యక్తి కావచ్చు, చదివినటువంటి చదువు ఒకనొక దినమున చివరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్స్ ఉన్న తర్వాత ఆ ఎగ్జామ్లో ప్రేమ వల్ల చక్కగా పాస్ అయితే గనక 35 మార్కులు వస్తే గనక 10th క్లాస్ అబ్బాయికి అటు పాస్ అవుతాడు.
లేకపోతే ఫెయిల్ అవుతారు కదా. అదే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే మనం మనం అనుకున్నటువంటి మనం మాట్లాడినట్లయితే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరములో మన ఆత్మీయ జీవితము ఎక్కడెక్కడ పడిపోయింది, మనము దేవునికి దగ్గరగా అయ్యామా లేకపోతే దూరంగా ఉన్నామా, లేకపోతే ఏ ప్రార్థన జీవితం పెరిగిందా, ఉపవాస ప్రార్థన పెరిగిందా, లేకపోతే నువ్వు దేంటిలో ఖచ్చితముగా అయ్యా నేను ఈ సంవత్సరం అంతా కూడా మన వాగ్దానాలు తీసుకుంటాం కదా చక్కగా వాగ్దానాలు తీసుకుంటాం. ఇంకా ఏం చేస్తామంటే కనుక ఆ వాగ్దానాల టైంలో అమ్మో చాలా వాగ్దానాలు చేస్తాం. అంతేనండి. ఏమని వాగ్దానం తెలుసా? ఏమని వాగ్దానం చేస్తారు కృపానందు? ఇప్పుడు తీసుకోబోతున్నాంగా 2026వ సంవత్సరంలో మనం తీసుకోబోతున్నాం, వాగ్దానాలు తీసుకోబోతున్నాం. వాగ్దానాలు తీసుకుపోయే ముందు ఏం చేస్తామంటే తెలుసా? అయ్యా చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. ఏమని సాక్ష్యాలు చెప్తారంటే కనుక నేను ఇక్కడ నుండి నేను బైబిల్ కంప్లీట్ చేస్తా, ఈ సంవత్సరంలో బైబిల్ అంతా కూడా కంప్లీట్ చేస్తా, లేకపోతే నేను ఒక 10-20 నిమిషాలు ప్రార్థనలు ఉన్నటువంటి నేను 30 నిమిషాలలో ప్రార్థనలు నేను ఈ విధంగా నేను తయారవుతాననే ఒక సంకల్పంతో తీర్మానం తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ తీసుకుంటారు, మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను, మనందరం కూడా తీసుకుంటాము. తీసుకోకపోతే వ్యర్థం. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పాస్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే దేవునిలో ఎదగాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకునే వాళ్ళుగా ఉండాలి. అయితే ఒక మాట అడుగుతాను, ఏంటంటే తెలుసా? ఈ యొక్క 2025వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి తొలి రోజులలో కొంచెం 10 రోజులుగా మట్టుకు మనం ప్రార్థనలలో ఉంటాము, కొద్ది రోజులు దేవునిలో ఉంటాము. 11వ రోజు ఏమవుతుంది? పడిపోతుంది భక్తి జీవితం, ప్రార్థన జీవితం పడిపోతుంది. ఒక మాట అడుగుతాను, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఈరోజు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కసారి ఆలోచన గుండె మీద చేసుకొని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే 100 మందిలో పట్టుమంటే 10 మంది వెళ్తారో వెళ్ళరు. నేను క్రైస్తవునే, నేను దేవుని నమ్మినటువంటి బిడ్డనే, నేను ఒక మంచి తీర్మానం తీసుకున్నా 2025 సంవత్సరంలో 10 రోజుల మట్టుకు మంచిగా చేశాను. కానీ 11వ రోజు 12వ రోజు రాను మొత్తం కూడా భక్తి జీవితం తగ్గిపోతుంది. భక్తి జీవితం తగ్గిపోతుంది కాబట్టి ఆత్మీయ జీవితం పెరగలేకపోతా ఉంది. దేవునిలో మనము ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే కనుక నిజంగా చూడండి ప్రియమైన ఈ యొక్క క్రిస్మస్ రోజు అనేకులు వచ్చారు, కానీ ఆయనకు మొదటి స్థానం ఇస్తే కనుక ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ఈ మందిరంలో కూర్చొని ఉంటావు. ఇది భక్తి జీవితం పెరగట్లేదు. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఏమి చేసినాం అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. 2025వ సంవత్సరంలో దేవాది దేవుడు నీకు చక్కటి ఆరోగ్యము, నీ యొక్క కుటుంబానికి అన్ని కోణాలలో మన దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రోజు సజీవుల లెక్కల కింద ఉంచాడు కదా. ప్రియమైన చూడండి, ఆయన అంత కృప చూపిస్తే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ విధంగా ఉన్నామనేది ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. చూడండి, ఒక్కరోజు ప్రార్థన చేయలేని స్థితులలో ఉంటున్నారు, ఒక పట్టుమంటే 10 నిమిషాలు బైబిల్ చదవలేని పరిస్థితులలో ఉంటున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వినలేని స్థితులలో ఉంటున్నాము, దేవుని యొక్క మందిరానికి రాలేని స్థితులలో ఉంటున్నాము. ఇది మన భక్తి జీవితము. ప్రియమైన నేను అంటున్నటువంటి మాట ఏంటంటే దేవునిలో ఎదగాలి. ఆస్తులలో ఎదగడం కాదు, అంతస్తులలో ఎదగడం కాదు. అందుకని కీర్తనకారుడు అంటా ఉంటాడు, ప్రకటన గ్రంథంలో చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత హిజ్కియా విషయంలో మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా విషయం ఏంటంటే కనుక ఒక భక్తుడి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే కనుక ఆయన స్థిరపడిన తర్వాత దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు. వింటున్నారా అమ్మా? ఈ రోజు కూడా క్రైస్తవులలో అదే జరుగుతుంది. క్రైస్తవులలో అదే జరిగింది. ఏంటి తెలుసా? నాకేమున్నది బాగుందిగా, నాకు బాగానే ఉంది, నాకు ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది,
ఒక 2-3 ఎకరాలు నేను తీసుకున్నాను, నేను ఒక బిల్డింగ్ కట్టుకున్నాను, మంచిదే, ప్రైజ్ ది లార్డ్, మంచిది, కట్టుకోవడం తప్ప అనట్లేదు. కానీ నువ్వు స్థిరపడిన తర్వాత దేవునిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునిలో లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వేస్టే, నువ్వు ఎంత మేడలు కట్టినా వేస్టే, ఎన్ని మిద్దెలు కట్టినా వేస్టే. కాబట్టి ప్రియమైనవారా, నేను ఒక మాట అడుగుతాను, ఖచ్చితంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా, ఆత్మీయులముగా, విశ్వాసులముగా ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకనే ఏ విషయము చూస్తున్నామంటే, చూడండి ఆ మాట ఒకసారి. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఏమైంది? అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. చూడండి, చెడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ గర్వం వచ్చింది? స్థిరపడిన తర్వాత. చూడండి ఒకసారి. అంటే మనం ఎప్పుడైతే ఆస్తులలో, అంతస్తులలో, బంగారంలలో మనము స్థిరపడిన తర్వాత, ఎందుకు నాకు దేవుడు ఎందుకు ఇంకా అగా తిరుమలకు ఏది అవసరంలే, అది నాకు ఉన్నది కదా, మేడలు ఉన్నాయి, నాకు బంగారం ఉన్నది, వెంటున్నది, అంత ఉన్నది కదా, నాకు దేవుడు ఏమవసరము? ఇప్పుడు ఎవరికైనా ఏది డాక్టర్ ఎవరికి అవసరము? రోగులకు అవసరము దేవుడు. ఆరోగ్యంగా చక్కగా ఉన్నదా, ఏది చక్కగా ఉన్న వాళ్ళకు పోయి నాకు సూదయ్య అంటారా వేయాలి కదా. ఎవరికి కావాలంటే అనారోగ్యంలో స్థితులలో ఉన్న వారికి మాత్రమే ఏది డాక్టర్ అవసరం కదా, అంతేనంటారా? మరి అదేవిధంగా ప్రేమికులారా, మనల్ని కూడా అనారోగ్యంలో స్థితులలో ఉన్నటువంటి మనల్ని ఆరోగ్యవంతులు చేసినటువంటి దేవాది దేవునికి మనం ఎంతగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఈయన స్థిరపడిన తర్వాత ఏమైందంటే మనస్సును గర్వించి చెడిపోయాను. అన్ని ఉన్న దానికంటే ముందుకు భాగంలో మనం చూస్తే కనుక దేవుళ్ళు ఏ విధంగా ఉన్నదో తెలుసా? చూడండి 5వ వచనం చదవండి ఒకసారి. దేవుని ప్రత్యక్షత విషయమందు చూడండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఎప్పుడైతే దేవాది దేవుని ఆశ్రయించాడో అప్పుడు వర్ధిల్లుతూ వచ్చాడు. అదే ఒకనొక దినమున కోపం వచ్చింది. ఏం కోప? ఆ వర్ధిల్లడం వలన ఏమైంది? మనస్సులో గర్వం స్టార్ట్ అయిపోయింది. దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజులలో క్రైస్తవులలో కూడా అదే జరుగుతూ ఉన్నది. క్రైస్తవులలో పులమ్మ గారు అంతేనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అంతేనంటారా? గర్వంతో చెడిపోతా ఉన్నారు. ఎందుకు? స్థిరం ఉన్నది, నాకు అన్ని ఉన్నాయండి, నాకేం అవసరము, అనారోగ్యం, నేను ఇంతమంది చెప్పినాను, ఆ విధంగా జరుగుతూ ఉంది. ప్రేమికులారా, ఒక మాట నేను చెప్పి మరొక మాట చెప్తాను. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. నేరు కుమారులకు అబ్నేరు అనే సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారులకు ఇష్బోషెతును మహానయునకు. అందరూ తీశారు దయచేసి, అందరూ తీయాలి దయచేసి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8-9-10 వచనాల వరకు చదవండి ఒకసారి. అందరూ చదువుతారు చూడండి. నేరు కుమారుడకు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు కుమారుడకు ఇష్బోషెతును మహానయనమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదికి, ఆషేరుల మీదికి, యర్షేయుల మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలులో వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఎవరిని పట్టాభిషేకం చేశాడు చెప్పండి? అక్కడ ఉన్నది చక్కటి మాట. ఏ మాట?
గట్టిగా మాట్లాడండి. ఇష్బో షేతు అంటే ఈయన ఎవరు అంటే కనుక ఎవరు చెప్పండి ఒకసారి. సౌలు యొక్క సైన్యాధిపతి. ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి వారు ఏం చేశారంటే కనుక ఆయన పేరేంటంటే అబ్నేరు. సైన్యాధిపతిగా ఉన్నవారు అబ్నేరు. ఇష్బోషేతునకు ఆయన ఏం చేశాడంటే కనుక నా వైపు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి ఒకసారి, త్వరగా నేను ముగిస్తాను, ఎక్కువసేపు నేను తీసుకోను. ఏం జరిగింది అంటే కనుక సౌలు అయిపోయిన తర్వాత రాజ్యం ఎవరికి రావాలి చెప్పండి. నా వైపు చూడండి ఒకసారి. సౌలు చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? సౌలు చనిపోయి సౌలు గారు సరే, దానికంటే ముందేం జరిగింది అమ్మా? ఏం జరిగింది చెప్పరా? ఇప్పుడు సౌలుకు విజయం వచ్చింది. ఏ విధంగా సౌలుకు విజయం వచ్చింది? దావీదు వల్లనే కదా. దావీదుతో ఇది గొలియాతుతో యుద్ధం జరిగిన తర్వాతనే కదా. అంతేనంటారా కాదంటారా? చూడండి నా వైపు కూడా, రే చూడు, అంతే కదా కదా కదా? చెప్పండి, విజయం ఎవరికి రావాలి చెప్పాలి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రేమిని వలన అబ్నేరు ఏం చేశాడంటే కనుక అబ్నేరు ఈ యొక్క సౌలుకు, అంటే సౌలు అంటే ఆ సౌలు కాదండి, చాలా మంది సౌలులు ఉన్నారు. ఆ సౌలు ఈ సౌలు కాదు. ఈ సౌలు వేరు, ఆ సౌలు వేరు. మళ్ళీ సౌలు కలపకండి. ఇప్పుడు ఇది వెంకన్న గారు ఉన్నారు, ఒక్కరు ఉన్నారా? అటు గారు ఉన్నారా? లేదుగా, చాలా మంది. నేను ఇక్కడ చూసినైతే ఎక్కడ పోయిన వెంకన్న గారు ఉన్నారు. ఆరుణ్ గారి పేరు వెంకన్న గారు. శ్యామలు నేను ఒక్కనే ఉన్నానా? లేదు, చాలా మంది ఉన్నారు. ఇది మన ఎవరి పేరు? చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. బాజేకర్ గారు అంతేనా? బాజేకర్ గారు కొడుకు గారి పేరేంటి? శ్యామ్ కుమార్ గారు. చూడండి, అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే సౌలు అనే ప్లేస్ లో ఇంకా చాలా మంది ఈ విధంగా ఉన్నారు. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రేమిన్ వలన నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఈయన ఏం చేసినటువంటి తప్పు ఏంటో చెప్పనా? ఇప్పుడు ఏంటో తెలుసా? ఆయన ప్లేస్ లో ఎవరిని చేయాలంటే గనక దావీదు గారిని చేయాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దావీదు గారిని చేసేటటువంటి సమయంలో ఈ అబ్నేరు ఏం చేశాడంటే గనక వీరందరికి వ్యతిరేకముగా ఇప్పుడు ఎవరిని తోడుకొని పోయారు? ఇష్బోషేతును తోడుకొని పోయి ఆయన ఏం చేశారు? రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆమేన్. ఎవరిని? ఇష్బోషేతుని పట్టాభిషేకం చేశాడు, రాజుగా నియమించాడు. చూడండి, ఆ కారణం వల్ల ఏమైందంటే తెలుసా కదా, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా ఏది కూడా దేవునికి విరుద్ధంగా మనము వ్యతిరేకంగా మనము చేస్తుంటున్నామో అది ఒకానొక దినమున ప్రమాదానికి గురైతుంది. ఆమేన్. అంతేనంటారా? ఈయన చేసినటువంటి పని ఏంటంటే కనుక ఈయన సొంత ఆలోచనలతోటి, సొంత బుద్ధితోటి, సొంత జ్ఞానంతోటి ఈ అబ్నేరు ఏం చేశాడో తెలుసంటారా? ఈ యొక్క ఇష్బోషేతుని రాజుగా పట్టాభిషేకం చేశాడు, రాజుగా నియమించాడు. ప్రేమినులారా, ఆ రాజుగా నియమించడం వలన ఏమైందో తెలుసా? దేవునికి విరుద్ధంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ మాటలు ఒకసారి గమనించండి. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి నీవు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒకవేళ జీవించినట్లయితే అది ఎప్పటికీ మంచిది కాదు. ఈ 2025వ సంవత్సరంలో ఒక్కసారి మనల్ని మనము పరీక్షణ చేస్తే కనుక చాలా చోట్ల చాలా సార్లు వ్యతిరేకంగా జీవించినట్లుగా మన మనసే చెబుతుంది. ఏమని తెలుసా? ఈరోజు ఏం చేశాను? ఎవరితో జగడం ఆడావు? ఎవరితో గొడవ పడ్డావు? ఎవరితో బూతు మాటలు మాట్లాడావు? ఎవరితో ఏ పనులు చేశావు? నువ్వు ఎవరితో ఏ పనులు చేస్తావు? ఎవరికి విరుద్ధంగా ఉన్నావు అనేది
మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ఈ అబ్నేరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? సొంత ఆలోచనలతో వెళ్ళిపోయాడు. మన కుటుంబాలలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆత్మీయ జీవితంలో అదే జరుగుతుంది. ఏంటో తెలుసా? నాకన్నీ తెలుసండి, అమ్మా నా వైపు చూడండి, నాకన్నీ తెలుసండి అని మనము వెళ్ళిపోతా ఉన్నాము. దేవునికి యొక్క చిత్తానుసారంగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాము. అందుకనే ఈ రోజులలో ఒక్కొక్క కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉంటా ఉన్నాయి ప్రేమిన వాళ్ళరా. ఈ అబ్నేరు గారి యొక్క జీవితంలో మనం చూస్తే కనుక ప్రేమిన వాళ్ళరా, సొంత ఆలోచనతోటి వెళ్ళిపోయాడు. ఆయనని ఏది అబ్నేరు ఏం చేశాడంటే కనుక రాజుగా పట్టాభిషేకం చేశారు. ఎవరిని? ఇష్బోషేతుని పట్టాభిషేకం చేస్తాడు. ప్రేమిన వాళ్ళరా, నేను అంటున్నటువంటి మాట ఒకసారి గుర్తు పెట్టుకోండి. మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? ఆయన వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడు. నా వైపు చూడండి అందరు, కింద ముఖాలు కాదు. నేను నచ్చకపోయినా నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ఆయన వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అయితే ఒక మాట అడుగుదా, ఒక మాట. ఈ 2025వ సంవత్సరంలో ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ కూడినటువంటి యవ్వనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ 2025వ సంవత్సరములో ఎంతవరకు దేవుని కష్టపెట్టాము, ఎంతవరకు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. 2025వ సంవత్సరంలో దేవుని ధిక్కరించాము, వ్యతిరేకించినట్టు లేదా? దేవుని యొక్క మాట వినలే, వ్యతిరేకంగా జీవించినట్లు లేదా? ఇది చెయ్యొద్దని పని చేస్తున్నాం. అది ముచ్చట. ఏది? అబ్నేరు అది చెయ్యొద్దు అదే పని చేశాడు. క్రైస్తవులలో కూడా ఇది చెయ్యొద్దు నాయన అంటే అదే చేస్తున్నాం. అరే నువ్వు మందిరానికి రా నాయన అంటే మందిరానికి రాం. నువ్వు ఇది తాగొద్దు బిడ్డ అంటే అదే తాగుతాం. ఈ చెడు నడత నడవద్దు బిడ్డ అంటే అదే చెడు నడత నడతాము. ఎన్నిసార్లు చెప్పినా అదే స్థితులలో ఉంటున్నాము ప్రేమ వాళ్ళరా. దేవుడు మాట్లాడినా, సూటిగా మాట్లాడినా, సేవకుల నుండి మాట్లాడినా, యూట్యూబ్ లో నుండి మాట్లాడినా, ఫేస్బుక్ లో నుండి మాట్లాడినా, షార్ట్స్ వీడియో నుండి మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా అదే స్థితులలో ఉంటున్నాము. నేను మొర్రు అని మొత్తుకుంటున్నాను. ఏంటి మొర్రు అని మొత్తుకుంటాను? అదే సమయానికి రండి. ఎవరికి భయపడతారు? నాకు కాదు భయపడేది, దేవునికి భయపడాలి. నాకు కాదు గౌరవించాలి, ఆయనని గౌరవించాలి. 10 గంటల 30 నిమిషాలు అయితే 10 గంటల 30 నిమిషాలు రావాలి. ఎందుకు రావట్లేదంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు, ఏ రోజు టైంకి వచ్చినావు నువ్వు? ఏ రోజు టైంకి వచ్చి దేవుని ఆరాధించినావు? ఏ టైంకి వచ్చి నువ్వు? ప్రతిసారి ప్రేమిని వల్ల మనం వ్యతిరేకంగా ఏంటి దశమ భాగాలి అంటే నా ముగ్గురే అవుతారు. అది వ్యతిరేకం కాదా? నేను తీయాలి, మీరు మనం అందరం కూడా తీసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదొక వ్యతిరేకత. ఈ రోజులలో ప్రేమిని వల్ల ఒకసారి మనం గమనిస్తే కనుక అబ్నేరు యొక్క జీవితంలో మనం చూస్తే కనుక దేవునికి ఏ విధంగా ఉన్నాడు? వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఒకనొక దినం ఏమైందో తెలుసా? ఆయన జీవితం అంతా అర్థవంతంగా ముగియబడింది. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రేమిల వల్ల మనం ఎప్పుడు కూడా ఆత్మీయతో వర్ధిల్లాలనేది చూడాలి. కానీ నేను ఎప్పుడు పొలానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను ఈ అప్పు ఎప్పుడు కట్టాలనేది అది చూడద్దు. నేను అందుకనే మొన్నటి దినంలో ఒక మాట మాట్లాడాను. చూడండి ఆ మాట ఒకసారి. ఇక్కడ రాజుల గ్రంథం ఉంటుంది, చక్కటి మాట ఉంటుంది. చూడండి రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనం చదవండి చక్కగా. దావీదునకు సమీపింపగా కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవాకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటి
గ్రంథంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నిబంధనను, ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చాలా చక్కటి మాట. అందరూ కూడా దాన్ని అండర్లైన్ చేసుకున్నారు ఆ విధంగా. అదే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూస్తే దావీదు గారు చనిపోతూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? ఏం చెప్తున్నారు? మనం చనిపోతూ ఏం చెప్తుంది తెలుసా? ఇగో ఆయన దగ్గర చనిపోతే ఏం చెప్తాము? అయ్యా మనం చెప్పండి, ఒకసారి చెప్పండి, ఏం చెప్తారా చెల్లి? అతను అన్నారు, అరే అయ్యా కొడుగా, ఇదో అక్కడ మీకు తెలియకుండా అక్కడ ఒక ఎకరం తీసుకున్నా, అది మీరు చూసుకోండి. బ్యాంకులో డిపాజిట్ చేసిన, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, అది మీకు తెలియదు. ఇదిగో నువ్వు చూసుకో. బంగారము బీరువాలో ఉన్నాయి, మీకు తెలియకుండా ఆ మూలలో దాచిన, అవి తీసుకో. లేకపోతే అప్పు ఆయనకు ఇచ్చిన, ఏది ఎల్లనకు మల్లనకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిన, అవి చూసుకో అని చెప్తా ఉంటారు. అంతేనంటారా? మానవుని యొక్క నైజం అది. అందరు చెప్తా ఉంటారు, మనం కూడా చెప్తాం, అందరూ కూడా, నేను కూడా చెప్తాను. కానీ ఆ మాటలతో దేవుని మాటలు చెప్పాలి. ఏంటి తెలుసా? అరే నేను పోతున్నా కానీ నువ్వు దేవుడిలో ఉండురా. తల్లులారా, మనమందరం కూడా తల్లులారా, మన కుటుంబాలకు మనం చెప్పాలి. ఏంటో తెలుసా? మనం పోతూ ఏం చెప్పాలో తెలుసా? ఈ మాటలు చెప్పండి, నో ప్రాబ్లం. మరి తెలవాలిగా, అందరికీ తెలవాలిగా, కుటుంబీకులకు, లేకపోతే లాస్ట్ అయితే రైట్. అయితే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, పోతూ దావీదు గారు వెళుతూ చనిపోతూ సొలొమోను గారితో చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కనుక, నీవు నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఏంటి? నీ దేవుడైనటువంటి యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఒక నిమిషం. ఇంకా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీకు అప్పగించిన దానిని కాపాడి అంటే, నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకుంటూ రావాలి. ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితం. ఏంటో వేరేది కాదు, ఆత్మీయ జీవితము, ప్రార్థన జీవితము కాపాడుకుంటూ రావాలి. ఏమిచ్చాడు నీకు దేవుడు? రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణని కాపాడుకుంటూ రావాలి. అందుకని అంటాడు కదా, నీ యొక్క సొంత రక్షణని నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఈ రోజులలో సొంత రక్షణని మనము నిర్లక్ష్యం చేస్తా ఉన్నాము. ఈ రోజులలో క్రైస్తవులమే, దేవుని నమ్మినటువంటి బిడ్డలమే, చాలా మంది కాదు, కొంతమంది మాత్రమే. నువ్వు దేవునికి భయపడాలండి. దేవునికి భయపడి నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో చక్కగా ఉండాలి. మనము వేసేటటువంటి ఫస్ట్ ప్లేసే ఏంటో తెలుసా? దేవుని మందిరానికి రావడం. 2వ ప్లేస్ ఏంటా? వినడం. 3వ ప్లేసా? దాన్ని పాటించడం. మనం ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నామో ఒకసారి చూడండి. ఒకసారి 1వ ప్లేసా, 2వ ప్లేసా, 3వ ప్లేసా? నేను రావట్లేదు, నేను ఎక్కడ వింటా, నేను ఎక్కడ వినట్లేదు, నేను ఎక్కడ పాటిస్తా? ఇంకో విషయం ఏంటో తెలుసా? ఎంత ఎక్కువగా తెలుస్తుందో అంత దేవుడు లెక్క అడుగుతాడు. కృపానంద అంతేనా? నీకు దేవుని యొక్క మాటలని ఎంతగా లోతుగా తెలిస్తే, అందుకనే ఎంత తెలిస్తే అంత మంచిది. ఎంత లోతుగా తెలిస్తే అంతగా. చాలా మంది ఏం తెలుసా, ఈ మాస్టర్ చాలా మంచి మాట్లాడాడు. ఎవరు? సరస్ కుమార్ గారు చక్కగా మస్తు మాట్లాడారు తెలుసా. సూపర్ మెసేజ్ ఉంటాయి తెలుసా. ప్రవీణ్ కుమార్ గారు చక్కగా సూపర్ మెసేజ్ చెప్పాడు తెలుసా. షాలోమ్ రాజు గారు మంచి మెసేజ్ చెప్పాడు. మంచిదే కాదనను. నేను చూస్తూ ఉంటా, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నువ్వు తెలుసుకున్నటువంటి నీవు దాని గురించి ప్రయాసపడాలి, దాన్ని పాటించాలి. పాటించకపోతే వ్యర్థము. అదే చక్కగా చెప్పిండని మనం సంకలు గుచ్చుకుంటూ వెళ్ళిపోతే కాదు. ఆమేన్, హల్లెలూయా. దాని ప్రకారముగా నడుచుకోవాలి. ఆమేన్. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. నా మాట విన్నాడు కాబట్టి నాకెంతో సంతోషంగా ఉన్నదంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈయన చెప్తున్నటువంటి మాట
దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, నీ దేవుడైనటువంటి యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో నిన్ను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఏ పనను చేయి. అయ్యా తమ్ములారా చెప్తున్నా, నువ్వు ఏ పనన్నా చేయి. అయ్యలారా, పెద్దలారా, అక్కలారా, చెల్లెలారా అందరికీ చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏ పని పూనుకొనినా అంటే నువ్వు ఏ పని నువ్వు సిద్ధపాటు కలిగి, అయ్యా నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అని అనుకున్నాం అనుకోండి, దానికంటే ముందు ఏం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో దాని ప్రకారం నడిస్తే నా దేవుడు నువ్వు ఏ పని, ఆటో నడిపినా, బిజినెస్ చేసినా, లేకపోతే నువ్వు ఏ పని, నువ్వు పొలంకి వెళ్ళినా, పొలంలో అడుగు పెట్టినా, పొలంలో ఏ పని చేసినా నా దేవుడు నిండారుగా దీవిస్తాడు. ఏ పనైనా చేయి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత ఏ పనైనా చేయి, ఈ దునియాలో ఏ పనైనా చేయి, ఆ పనిని నా దేవుడు నిండారుగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెబుతూ చనిపోయాడండి ప్రేమ వల్ల. ఇదిగో ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది. అబ్నేరు యొక్క విషయంలో మనం చూస్తే గనక, అబ్నేరు గారి యొక్క జీవితంలో మనం చూస్తే గనక వ్యతిరేకంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకొక మాట చదవండి ఒకసారి, అదే 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథము. అతడు రాజ్యము నాదే ఉండనని నేను ఏలవలనని ఇశ్రాయేలులందరూ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదనేను. ఒకటి ఈ మాట చదవంటారా? అదే 2వ అధ్యాయం 15వ వచనం ఒకటే మాట చదవండి. అతడు రాజ్యము నాదే ఉండనని 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. లెక్కకు సరిగా ఇష్బోషేతు సంబంధులై 12 చాలు. ఏం చేశాడు? అయ్యా నా వైపు చూడండి. ఏం చేశాడు? 12 అంటే 12 మంది. అక్కడ అటొక యుద్ధం జరుగుతా ఉంది, అటొక యుద్ధానికి రెడీగా ఉన్నారు, ఇటొక యుద్ధానికి రెడీగా ఉన్నారు. నా వైపు చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు యుద్ధానికి రెడీ, ఇటు యుద్ధానికి రెడీ. ఈ అంటున్నటువంటి మాట ఏంటంటే అబ్నేరు ఏమంటున్నాడంటే, ఇంతమంది ఎందుకు? అటొక 12 మంది, ఇటొక 12 మంది. యుద్ధం చేస్తే ఎవరు గెలిస్తే వారికి విజయం. ప్రైజ్ ది లార్డ్. మంచిగా ఉందిగా మాట, బాలేదా? ఈ మనసు ఎవరి మాట? ఇది మనసు ఎవరి మనసు అనే గారు తెలుసా? ఈ మనసు ఎవరిది తెలుసా? గొలియాతు మనసు. ఆమేన్, హల్లెలూయా. ఈ మనసు ఎవరిదో తెలుసా? ఫిలిష్తీయుల యొక్క మనసు. ఏది? అందుకే అంటాడు కదా, గొలియాతు అంటాడు కదా, రే మీ నుండి ఒక్కరు రండిరా, మా నుండి ఒక్కరిని నేను వస్తా, ఒకవేళ నన్ను గెలిస్తే కనుక రాజ్యం మొత్తం మీదే అని ఎవరు చెప్తారు? గొలియాతు చెప్పడా? గొలియాతు చెప్తాడు. అంటే అబ్నేరు యొక్క మనసులో ఏ ఆత్మ ఉన్నదో తెలుసా? ఫిలిష్తీయుల ఆత్మ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి ఆత్మ? ఫిలిష్తీయుల యొక్క ఆత్మ ఉన్నది. అందుకే 12 మంది తీసుకురా, 12 మంది మనం తీసుకురా, ఎవరు చెప్తే వాళ్ళని చెప్తా ఉన్నారు. ఈ రోజులలో క్రైస్తవులలో కూడా అదే ఆత్మ ఉన్నది. ఏంటో తెలుసా? ఎవరి ఆత్మ? గొలియాతు ఆత్మ ఉన్నది. ఫిలిష్తీయుల యొక్క ఆత్మ ఉన్నది. ఆ ఫిలిష్తీయులు మంచోరు కాదండి, ఎంత మాత్రం మంచోరు కాదు. ఈ రోజులలో కూడా మన క్రైస్తవులలో కూడా మనం కనబడుతున్నాం, తెల్ల బట్టలలో మనం కనబడుతున్నాం, కానీ మన మనసులు ఎంతగానో ఉంటుంది. అంతలో కాదు కొందరులో, అంతలో కాదు కొందరులో. ఈ మనసు ఎటువంటిదో తెలుసంటారా? గొలియాతు యొక్క జీవితం మనము చూస్తే గనక గర్వంతో చెడిపోయింది. విర్రవీగాడు, నా అంత మొనగాడు లేడనుకున్నాడు, నా అంత బలాఢ్యుడు లేడనుకున్నాడు, నా అంత బలవంతుడు లేడనుకున్నాడు. ఈ వీళ్ళందరూ వచ్చినా కూడా వారిని ఓడేస్తానని చెప్పేసినటువంటి అట్టి మనస్సు ఉన్నది. ఈ రోజులలో కూడా క్రైస్తవులలో కూడా అటువంటి మనసు ఉంటుంది. వాళ్ళరా, అయితే ఆ మనసు ఉండడానికి 2025వ సంవత్సరంలో మనం అటువంటి మనసు ఉన్నదేమో కావచ్చు, కానీ ఈ 2026వ సంవత్సరంలో చివరి మాసంలో ఉంటుండగా ఆ మనసుని మనం వదిలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. అదే 2 సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. తర్వాత దావీదు
చూడండి ఏమైంది ఇప్పుడు చివరికి అబ్నేరు ఇశ్రాయేలు వారును దావీదు సేవకులను ఎదుట నిలువలేక పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, ఎప్పుడైతే అబ్నేరు దేవునికి విరుద్ధంగా జీవించాడో, దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తాడో, ఆ పనులు కాస్త బెడిసిగొట్టాయి. ఈ రోజులలో కూడా క్రైస్తవులలో ఏ పని చేసినా బెడిసి, ఎందుకు జరుగుతుంది అసలు? ఏ పని చేసినా అసలు పాస్టర్ గారు అలవాట్లేదు. ఏ పని చేసినా దాంట్లో ఫలితం లేదు. ఏ పని చేసి పూనుకున్న దానికి లాస్ వస్తుంది. ఏ పని నేను చేసినా ఈ పని స్టార్ట్ చేస్తే ఆ పని లాస్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అపజయము అని చెబుతా ఉంటాము. అటు అది ఎటువంటిది తెలుసా? మనం అనుకోవాలి ఏంటో తెలుసా? నేను దేవునిలో వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా? ఏ విషయంలో జీవిస్తున్నాను? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ విషయంలో జీవిస్తున్నాము వ్యతిరేకంగా? దేవుని యొక్క మాట వినట్లోనూ వ్యతిరేకంగా జీవిస్తున్నామా? చూడండి, ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్న వారికి ఎంత మంది ఉన్నారు చూడండి. వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. యవ్వనులలో ఉంటున్నారు, యవ్వన స్త్రీలలో ఉంటున్నారు, యవ్వన పురుషులలో ఉంటున్నారు, పెద్దవాళ్ళలో ఉంటున్నారు. ఇది తప్పురా అన్నా కూడా అది తప్పే అంటున్నా, అది తప్పు ప్రకారమే వెళుతా ఉన్నాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో అనుకుంటా ఆ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఒక్క నిమిషం. 8వ అధ్యాయం ఒకసారి 6వ వచనం. తనకిష్టానుసారంగా తిరుగుతున్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. విని ఉన్నాను. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడెక్కడునూ లేకపోయాను. యుద్ధమునకు చెరగొడి గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట చూడండి. ఇది సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. స్త్రీలతోటి, పురుషులతోటి, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసా? యుద్ధమునకు చొరబడిన గుర్రము వలె. యుద్ధానికి చొరబడ్డది అనుకోండి. యుద్ధానికి ఎంత ముందు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తారు? తినబెడతారు, చాలా తిట్టంగా మేపుతారు. అసలు దానికి బలం వచ్చేటట్టు ప్రతిరోజు పెంచుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలవాలి కాబట్టి. హల్లెలూయా. ఆ యుద్ధంలో గెలవాలి కాబట్టి ప్రతిరోజు పెడతానే ఉంటారు, భోజనాలు పెడతానే ఉంటారు, తిండి పెడతానే ఉంటారు, అన్ని పెడతా ఉండగా ఈ రోజులలో కూడా అదే జరుగుతా ఉంది. ఏంటి? యుద్ధమునకు చొరబడిన గుర్రము వలె. యుద్ధానికి ఏ విధంగా అయితే చొరబడి వెళ్తుందో, టక్క 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 పరిగెత్తుతుందో, క్రైస్తవులలో కూడా మనలో కూడా అదే విధంగా వెళ్ళిపోతున్నాం. అది దేంట్లో వెళ్ళిపోవాలి? ఆత్మీయంగా వెళ్ళిపోవాలి. టక్క 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 చొరబడి ఆత్మీయంగా వెళ్ళిపోవాలి. కానీ ఆత్మీయంగా ఎల్లట్లా ఏ విధంగా వెళ్ళిపోతున్నారు తెలుసా? భక్తిహీనులలాగా గుర్రము వలె తిరుగుతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమంటుండే తెలుసా? వాడు తనకిష్టమైనటువంటి మార్గమునకు తిరుగుచున్నారు. ఇష్టం నా కంట ఫలం, నా ఇష్టం నీకెందుకే? ఏంటంటే ఎక్కువ తక్కువ చేస్తారనుకోండి, హల్లెలూయా అగా మిమ్మల్ని ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనము దేవుని నమ్ముకుని ఉన్నాము. దేవుని అయిష్టంగా ఏది వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు. అందుకే ప్రేమల మన ఇష్టం కాదండి, ఆయన ఇష్ట ప్రకారం మనము జీవించాలి. ఆమేన్. దావీదు చెప్పండి. దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలోని దావీదు యొక్క ఉద్దేశంలోని అది నెరవేర్చేటాడు. దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చేవాడు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా మీ ఉద్దేశంలో నెరవేర్చడానికి దేవుడు తీసుకురాలేదు, రక్షించలేదు. ఏమనుకున్నారా?
మన ఉద్దేశాలు కాదు, మన పద్ధతులు కాదు. దావీదు నా ఉద్దేశములని నెరవేర్చేవాడు, అంతేనా? దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేవాడు. అబ్నేరు దేవుని యొక్క ఉద్దేశమును వ్యతిరేకంగా ఉన్నాడు. అబ్నేరు దేవుని యొక్క దృష్టిలో వ్యతిరేకంగా జీవించాడు. ప్రేమనులారా, ఈ రోజు ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. దేవుణ్ణి కనుక్కున్నటువంటి నీవు నా వైపు చూడండి. ఏంటి? నువ్వు ఒక్కరివైనా దేవుని యొక్క సన్నిధిలో, చర్చిలో దృఢంగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మందిరంలో ఒక పిల్లర్ లాగా నిలబడాలి. సేవకునికి సహకారిగా ఉండాలి. సేవకునికి బలం అందించాలి. సేవకునికి తోడుగా ఉండాలి. ప్రతి పనులలో సహకారిగా ఉండాలి. నువ్వు ఏ పని చేసినా ఆ పనులని దేవాది దేవుడు దీవించాలంటే కనుక ప్రేమనులారా, ఆయన మాట వింటే నువ్వు ఏ పనన్నా చేసినా ఆ పనిని నా దేవుడు దీవిస్తాడు. నిన్ను అనేక జనమును అడుగు పెట్టినటువంటి స్థలాన్ని నేను ఇస్తాను, నీకు తలగా ఉంచుతాను. ఇంకేమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకి అందరికంటే నేను ఇచ్చేస్తానని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశం అంటాడు, మించిపోయింది ఏం లేదు. ఈ అద్దు ఇంకా ఏది? గొడవలు, చాడీలు చెప్పడము, ఇవన్నీ కూడా ఏంటి? దేవునికి వ్యతిరేకము. ఇవన్నీ సూటిపోటి మాట్లాడడము, డబల్ మీనింగ్ మాట్లాడడము, లేదా ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకము. అబ్నేరు అదే చేశాడు. ఏం చేశాడు? వ్యతిరేకంగా జీవించాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఒకనొక టైం వచ్చింది, ఏం చేశాడో తెలుసా అంటారా? కుప్పకూలిపోయాడు. ఎవరు? అబ్నేరు. కత్తితో ఇట్లా పొడిస్తే అక్కడ ఉన్నటువంటి ఏరి పేగులన్నీ కూడా కింద పడిపోయినాయి దెబ్బకు. ఎందుకు? కారణం ఏంటంటారా? దేవునికి విరుద్ధంగా జీవించాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుణ్ణి కాదని ఆయనని నియమించుకున్నాడు. ఆయన సొంత మాటల ప్రకారం ఈ రోజులలో సొంత ఆలోచనలతో వెళ్తున్నాము. ఏమండి అక్క, నా వైపు చూడండి. నీకు రోజులు వద్దని చెబితే రోజులు పాటిస్తావేంటక్క? శుక్రవారం మంచిది, మంగళవారం మంచిది, సోమవారం మంచిది, ఆదివారం మాత్రం పనిపోవాలి. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దినములు పాటిస్తున్నావు, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు. ఈ దినములు నువ్వు పాటిస్తే నువ్వు వ్యతిరేకంగా ఉన్నట్లేగా అక్క. రోజులు నువ్వు మంచి రోజు, ఈ అమావాస్య రోజు పోవచ్చు, బయటకు వెళ్ళదు, నువ్వు ఇది కాదంటారా? నువ్వు దేవుని ఏదైనా నువ్వు చూడండి, నువ్వు వ్యతిరేకంగా నీవు ఈ లోకముతోటి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ లోకాలు ఏవైపు నువ్వు వారు ఏమి చేస్తూ ఉంటారో వారు అవే పాటిస్తూ ఉంటున్నావు. ఈ రోజులలో అన్ని దినాలు మంచియే, ఏ రోజైనా మంచిదే. ఇప్పుడు మంగళవారం కొడుకుని తెద్దామంటారా? అర్థమంటారా? ఈరోజు మంగళవారం అండి, ఏసయ్య నాకు సోమవారం కావాలంటే సోమవారం ఇస్తారా? పారేసుకుంటామా? పారేసుకోగా. మరి ఇది ఏది? కొందరికి కులగచ్చి ఉంటుంది. ఏది తెలుసా? మాలోనే నేను చేసుకోవాలి. క్రైస్తవులు ఏది మాలలో ఉన్నారు, మాలలోనే నేను చేసుకోవాలి. రెడ్డోరు ఉన్నారు అనుకో, మాకు సంబంధాలు వస్తూ ఉంటాయి. మాకు ఈ పలానోళ్ళు కావాలి, ఏది ముదిరాజోళ్ళు వాళ్ళే కావాలి. ఇంకా కులాలే పట్టుకొని తిరుగుతున్నారు. ఇది దేవునికి విరుద్ధం చాలంటారా? విరుద్ధం అండి. ఏ పని చేసినా విరుద్ధమైన అది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నేను అంటున్నటువంటి మాట ఏంటంటే చివరిగా నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ మనసు చూడండి ఒకసారి, మరొకసారి ఇది చూడండి. 3వ అధ్యాయం ఒకసారి, 3వ అధ్యాయం అదే 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. అందరు తీయండి, అదే మాట చదవండి. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం.
మొదటి వచనం. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఏమైందా? దావీదు వర్ధిల్లెను, దావీదు ప్రబలెను, దావీదు ఆశీర్వదించబడ్డాడు. మరి సౌలు యొక్క వంశస్థులు, సౌలు యొక్క వీరు విరసిల్లెను, ఓడిపోయారు. సింపుల్ గా ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఇది వ్యతిరేకత, దేవునికి విరుద్ధంగా మాట్లాడము, దేవుని విరుద్ధంగా జీవించడము. లేదంటారా ఈ రోజులలో మన దాంట్లో దేవునికి విరుద్ధంగా జీవించే వాళ్ళు లేదంటారా? ఊరడంత మంది ఉన్నాము. క్రైస్తవులలో ఉన్నాము, విశ్వాసులు ఉన్నాము, పాస్టర్లలో ఉన్నాము, పాస్టర్లలో ఉన్నాము, అందరిలో ఉన్నారు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే దావీదు ప్రబలెను, సౌలు కుటుంబీకులు అంతకతకు విరసిల్లెను అన్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రేమికులారా, యవ్వనస్తులారా, అందరికీ చెప్తున్నటువంటి మాట అదే. ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడై ఉంటే గనుక మీరు ఏ పనులను చేసుకోండి, ఆ పనిని నా దేవుడు దీవిస్తాడు. నిజంగా ప్రేమికులారా, ఎక్కడో సూత్రం లేదు, అందరూ సూత్రాలు. ఈ పైసలు తెచ్చి ఏ పని చేయాలి అని మాట్లాడతారు. ఈ 2 లక్షలతోటి బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఏ పనైనా చేయి, దాని లాభం ఉండదు. నువ్వు ఎక్కడికో ఒక దాంట్లో ఖర్చు పెడతా ఉంటుంది. మనం తీరా చూస్తే ఏమైనా సంపాదించింది ఏం లేదు. ఏమవుతుంది చెప్పండి? పాలలో నిలలేదు, చినిగిన సంచిలో పైసలు వేసినట్టు అవి వెళుతూనే ఉన్నాయి. తిరిగి చూస్తే నేను చాలా కష్టపడుతున్నా, నేను కష్టపడుతూ ప్రతిరోజు వెళ్తా ఉన్నాము. ప్రతిరోజు వెళ్తా ఉన్నప్పటికీ కూడా తిరిగి చూస్తే ఏం లేని పరిస్థితి. ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతుంది, ఏదో ఒక దాంట్లో లాస్ అయిపోతుంది, ఏదో ఒక దాంట్లో కోల్పోతా ఉన్నాము. ప్రేమికులారా, దాని కారణం ఏంటంటే తెలుసా? ఇదిగో దేవునికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే కనుక ఒక దినమున అది ఎంత మాత్రం మనకు ఆశీర్వాదం కానే కాదు. నేను క్రైస్తవులకు నిలబడాలి, రోషం కలిగి. నేను తాగదు, ఎందుకు తాగాలి? నేను కూడా తాగబోతున్నాను, తాగబోతున్నటువంటి నన్ను రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, సేవకు పిలిపించుకున్నాడు. అక్కడ నువ్వు 1 కోటి రూపాయల మందు పెట్టి నేను తాగు. మరి ఒక్కసారి గమనించండి మిమ్మల్ని. లేఖన భాగాలలో అంటే నేను ఇక్కడ ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, లేఖనాలు చెప్తున్నా. ఏదో నువ్వు తాగుతున్నావు నేను చెప్పట్లా, వ్యతిరేకంగా జీవిస్తున్నావు చెప్తున్నా. అయ్యా, అందరికీ ఇక్కడ వాక్యం తెలుసు, తాగేవారు పరలోక రాజ్యానికి వెళ్తారా? తాగేవారు పరలోకానికి వెళ్తారా? నువ్వు బైబిల్ గ్రంథంలో ఇది మొత్తం చూడు, ఎక్కడ కూడా వెళ్ళినట్టు లేదు చరిత్ర. మరి జీవించినట్టుగా వ్యతిరేకంగా మనం ఇంత పోరాడేది, ఇంత కష్టపడేది, ఇంత దేవునికి ఇస్తున్నాము, ఏది దశభాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, మాకు బట్టలు తీసుకుంటున్నారు, మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మాకు చక్కటి ధనం గారు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, చక్కటి బట్ట చేసి పెట్టారు. నేను మొన్నటి దినమున అంతగా ప్రేమగా చూపిస్తా ఉంటే ఇది అన్యాయమో కాదంటారా? ఏంటి తెలుసా? ఇంకా గారు నువ్వు తప్పు చేయడం అని నేను తప్పడం అనడం తప్పు, నేను కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? చెప్పండి. రాగా. ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, మీ ఉప్పు తిన్నానండి, మీ ఉప్పు తిన్న తర్వాత నీకు మంచి చేయాలా చెడు చేయాలా కదా? ఇది లేఖనము. కొందరు ఉంటారు పాస్టర్లు, ఏదో తెలుసా, తీయగా మాట్లాడతారు, తీయగా చెప్పుకుంటారు, తీయగా జబ్బులు పెట్టుకుంటారు, తెల్లగా వెళ్ళిపోతారు. అలా ఇష్టం ఉంటుంది కొంతమందికి. డైరెక్ట్ మాట్లాడితే మాత్రం పాస్టర్ అయినా ఈ
మాట్లాడు తెలియదు. అందుకని ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తా. ఎందుకు? బాగుపడాలి నా కొడుకు. మొన్న దినం యశను తీసుకోపోయాడు, ఆయనకి ఇచ్చింది 500. పొట్టు పట్టిన. ఇంకోసారి అరే పైసలు కావాలంటే అద్దుడాడి అంటాడు. ఎందుకు అని కొట్టడానికి తెలవాలి. ఇంకెప్పుడు తెలుస్తుంది ప్రేమికులారా? అందుకే నేను చేతులు జోడించి చెప్తున్నా, ఏ ఉద్దేశం కాదు, మీరు బాగుపడాలి అంతే. నువ్వు దేవుణ్ణి ఎదగాలి అంతే. నువ్వు దేవుణ్ణి ఎదిగితే ఆటోమేటిక్ గా ప్రతి ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. కృపా క్షేమములు నా వెంట వచ్చును అన్నట్లేవా? మరి వస్తున్నాయా? కృపాక్షేమం మన వెంట వస్తున్నాయి. వాము ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదం వస్తున్నాయా? లేదుగా. మరి కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయని చెబితే అక్కడ రావట్లే. అయితే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటో తెలుసా, అబ్నేరు వ్యతిరేకంగా జీవించాడు. ఒకనొక దినమున కొలాప్స్ అయిపోయాడు. నెబుకద్నెజర్ అనుకున్నాడు, ఈ ప్రపంచంలో నన్ను ఎవరైనా చేయడు అని అనుకున్నాడు. మనసులోనే అనుకున్నాడు. మనసులో అనుకున్నటువంటి నెబుకద్నెజర్ని దేవుడు గడ్డి తినిపించాడు. గడ్డి ఎవరు తింటారు? నాని ఎవరు తింటారు? గడ్డి ఎవరు తింటారు? పశువులు తింటాయి. అటువంటిది గడ్డి తినిపించాడు. గల కారణం ఏంటో తెలుసా? గర్వించను. గల కారణం ఏంటో తెలుసా? నేను అనే అహము. ఎందుకు గల కారణం తెలుసా? నువ్వు ఎంత పెద్దకి వెళ్ళు, నువ్వు ప్రధానమంత్రివి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీవి కావచ్చు, ఎవరైతే నాకే దేవుళ్ళు ఉంటున్నావా? దేవుళ్ళు ఉంటే కరెక్ట్ ఉండవు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా అంతకంతకు ఆశీర్వదిస్తాడు. ఇంకా నువ్వు 10 సంవత్సరాల పరిపాలన ఉంటే, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఏది దావీదు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి చెప్పరా? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చూడండి ప్రేమికులారా, అందుకనే ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పు జరగలేదంటారా? జరిగింది. దావీదు గారి యొక్క జీవితంలో జరగలేదంటారా? జరిగింది. కానీ జరిగిన దాన్ని ఆయన ఏం చేసిందో తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టాడు. కానీ ఈ రోజులలో మనం ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు మనం ఇక్కడనే వింటున్నాం, చక్కగా వింటున్నాం, పద్ధతిగా వింటున్నాము, దేవుడికి భయపడుతున్నాము. కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడికి కాదు కదా, ఎవరికి భయపడం. అది ఎవరైనా సరే నాకేనయ్యా అనేటట్టుగా ఉంటుంది. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎంత మంచిగా నువ్వు ఎంత ఎదుగుతున్నావు అంత ఒదిగిమదిగి ఉండు. ఎంతగా వదిలి నీకు కారు ఇచ్చిన ప్రైజ్ లార్డ్, బంగ్లా ఇచ్చిన ప్రైజ్ లార్డ్, నువ్వు బంగారం ఇచ్చిన ప్రైజ్ లార్డ్, అంత ఇచ్చినా కూడా అణిగి మణిగి ఉంటే ఖచ్చితంగా నా దేవుడు ఇంకా దీవిస్తాడు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ వ్యతిరేకత అనేది ముందు చెప్పినట్టు ఏంటి? ఎవరికి? ఫిలిస్తీయులకు మనసు వ్యతిరేకత. ఆ మనస్సు మనకు ఉండడం ఎంత మాత్రము మంచిది కానీ కాదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా చూడండి, 85 కీర్తన 12 వచ్చి చదవండి ఒకసారి. చివరిగా చెప్పి ముగిస్తాను. 85 కీర్తన 12 వచ్చి. మన భూమి దాన్ని ఫలమిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. అందరూ చదవండి మాట ఒకసారి. 85:12. చాలండి, చక్కటి మాట అండర్లైన్ తీసుకోండి. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. అంతే, ఒకటే మాట, 100 మాటల ఒకటే మాట. ఎటువంటిది అనుగ్రహిస్తాడు? ఎటువంటిది అనుగ్రహిస్తాడు? కృపను ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది. ఇంత కారా కాదు.
మించి. ఒక పొలమా? కాదు, అంతకు మించి. కింద బంగారమా? కాదు, అంతకు మించి. వడ్డాలమా? కాదు, అంతకు మించి. అంతకు మించి. దేవుని యొక్క దృష్టిలో అంతకు మించి నువ్వు ఉన్నావు తల్లి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడదామని చూడండి. ఈ మాట మీరు రాసి పెట్టుకో, ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. నా దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. నా దేవుడు నువ్వు ఏ పని చేసినా ఆ పనిని నా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఏ పని నువ్వు పూడుకున్నా, నువ్వు పొలానికి వెళ్ళినా, నువ్వు పని చేసినా, జాబ్ చేసినా, నువ్వు వర్క్ చేసినా, మెకానిక్ పని అయినా, ఏ పనైనా నా దేవుడు ఉత్తమమైన దాన్ని నేను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఒకటి ఏంటో తెలుసా? వ్యతిరేకంగా జీవిస్తున్నామా లేదా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈరోజు చక్కటి మాటల ద్వారా మనందరినీ కూడా బలపరిచాడు. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తానంటున్నాడు. శ్రేష్టమైన ఇస్తానని ఈరోజు చక్కటి మాటల ద్వారా బలపరుస్తాడు. ఈరోజు నిజముగా నువ్వు అనుకుంటున్నావు ఇన్ని రోజుల వరకు ఏంటి నాకు ఆశీర్వాదాలు లేవు కదా అనుకుంటున్నాడు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను ఉత్తమమైన దానిని నేను ఇవ్వబోతా ఉన్నాను. నువ్వు కోరుకున్నది నేను ఇవ్వబోతున్నాను. ఊహించిన అంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయన ఇవ్వడానికి నీకు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే కనుక ఇప్పుడే మనం వదిలిపెట్టుకుందాం. దేంట్లో మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాము? పరిశుద్ధతలో వ్యతిరేకంగా జీవిస్తున్నామా? లేకపోతే భక్తిహీనంగా వ్యతిరేకంగా జీవిస్తున్నామా? లేకపోతే మాటలో జీవిస్తున్నామా? దేంట్లో మనం జీవిస్తున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమనగా మనం అందరం కలిసి ఒక్కసారి తీర్మానం తీసుకుందాం. ఈ తీర్మానము నా దేవుడు చూస్తున్నాడు. నీ మాట, నీ యొక్క మనసు ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఒక చక్కటి తీర్మానం తీసుకో. దేవానికి స్తోత్రాలు. ఇన్ని రోజుల వరకు నైనా ఇదిగో ఏ పని చేసినా ఆ పనిలో ఫలితము లేదయ్యా. కానీ ఈ రోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో నైనా నీకు స్తోత్రాలు. ఇదిగో మేము వ్యతిరేకంగా జీవించామేమో ఇన్ని రోజులు అయ్యా, మేము వ్యతిరేకంగా ఉన్నామేమో అయ్యా, మమ్మల్ని క్షమించండి అని ఒక మాట నువ్వు నోట రాస్తే కనుక నా దేవుడు క్షమిస్తాడు. నా దేవుడు నేను క్షమించి నిత్య రాజ్యానికి వారసులను చేస్తాడు. నిత్య నరకము నుండి తప్పిస్తాడు. ఈ రోజు చక్కటి తీర్మానం తీసుకో. ఇది తగిన సమయము, ఇదే రక్షణ సమయము, ఇదే మంచి సమయము. దేవుని వల్ల నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉత్తమమైన దాన్ని కోరుకుంటే కనుక ఇదిగో ఆయన మాటకి లోబడు. ఆయన పద్ధతుల ప్రకారం విను. ఆయన మాట ప్రకారం వెళ్ళు. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ ప్రకారంగా వెళ్తే కనుక నువ్వు ప్రతి దాంట్లో విజయం పొందుకుంటావు. నేను ప్రతి దాంట్లో విజయం పొందుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలయ్యా. అన్నయ్య అప్పుడు జీవితంలో మనం చూస్తే ఒకనొక దినమున అయ్యా దేవా భక్తుడైనటువంటి అయ్యా దావీదు గారు అంటున్నటువంటి మాట, అబ్నేరు నీచుడగుడు చచ్చునట్లుగా నీవు చావతగునా అన్నట్లుగా మనము లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. అబ్నేరు నీచుడగుడు చచ్చునట్లుగా నీవు చావునకు తగునా అన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజులలో కూడా అది జరుగుతూ ఉంది. ప్రేమ వల్ల ఒక చక్కటి తీర్మానం తీసుకుంటామా? నిన్ను మన ప్రాంతంలో నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. బడ్డపాలెం ప్రాంతంలో నిన్ను దీవించబోతా ఉన్నాడు. నీ యొక్క పనిని నా దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీ పొలాన్ని నా దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీ పాడి పంటని నా దేవుడు దీవించబోతా ఉన్నాడు. ప్రతి దాన్ని నా దేవుడు దీవించబోతా ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీకు ఇప్పటి వరకు మేము వ్యతిరేకంగా
మాటలలో, మా ప్రవర్తనలలో, మా పద్ధతులలో, మా పరిశుద్ధతలో అయ్యా మోహపు చూపులేమో కావచ్చు, అయ్యా భక్తిహీనమైనటువంటి మాటలు, చట్ట మాటలేమో కావచ్చు, అయ్యా దినమును చూస్తున్నామేమో, మాసాలు చూస్తున్నామేమో, మేము ఏ వ్యతిరేకతలో ఉన్నా అయ్యా ఇదిగో ఈ రోజే మేము వాటిని సమాధిని చేయాలి ప్రభా, వాటిని అన్నిటినీ సమాధి చేయాలి దేవా, రూపాంతరము చెందాలి, రూపాంతరము చెందాలి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము, దేవానికి వందనాలు. అవునయ్యా నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను తలగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు. మీకు ఉత్తమమైన దాన్ని అయ్యా మాకు అనుగ్రహిస్తారని ఈ రోజు మాకు వాగ్దానము చేస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. కృప చూపించి సహాయం చేసి ఎవరెవరైతే నాయన చక్కటి తీర్మానాలు తీసుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని గురించి రోషము కలిగి నిలబడాలని ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరెవరైతే బాప్తిస్మముల గురించి అయ్యా తీసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో, ఒకవేళ లేకపోతే కనుక వారిని ప్రేరేపించండి ప్రభా, బాప్తిస్మములు తీసుకోవడానికి కృప చూపించండి. ఇదిగో లోకరక్షకుడు మీరే, ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు నాయనా. ఇదిగో లోక రక్షకుడు మీరే, ఆ రక్షకుడిగా జన్మించారు. అదే క్రిస్మస్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో మా యవ్వన బిడ్డల్లో నుండి బాప్తిస్మములకు సిద్ధపాటు కలిగించడానికి కృప చూపించండి, అట్టి మనసుని అనుగ్రహించండి. ఎందుకంటే కనుక ఇదిగో అయ్యా మా జీవితము అయ్యా ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు నీటి బుడగ లాంటిది. మేము ఎప్పుడు చచ్చిపోతామో మాకు తెలియదు. మేము సమయం ఉన్నప్పుడే మేము బాప్తిస్మము తీసుకోవాలి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృప చూపించి సహాయం చేసి ముందుండి నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, లేచి నిలబడి కానుకలు పాట పాడుతుండగా శ్రేష్టమైనటువంటి కానుకలను మనం సమర్పించుకుందాం. ఒకరు ప్రార్థన